శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామ నవమి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అది నిజం కూడా. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. చైత్రమాసంలో నవమి తిథి నాడు పరంధాముడైన శ్రీరాముడు జన్మించిన సందర్భంగా ఈ పండుగని జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరగడం మరో విశేషం. భారతీయ సంస్కృతిలో శ్రీరాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, మర్యాద పురుషోత్తముడు. మానవ మాతృడు ఎలా జీవించాలో తన నడవడిక ద్వారా చూపించిన పరిపూర్ణ మానవుడు అని అర్థం. ఇక శ్రీరాముడు తన తండ్రి ఇచ్చిన మాట కోసం పట్టాభిషేకాన్నే వదులుకొని అడవికి వెళ్ళినవాడు. రాజ్య భోగాల కంటే తండ్రి గౌరవమే గొప్పదని చాటిన ఆదర్శ కుమారుడు. సాధారణంగా రాజులు ఎంతమందినైనా వివాహం చేసుకుంటారు, కానీ శ్రీరాముడు మాత్రం సీతమ్మను తప్ప మరెవరినీ కన్నెత్తి చూడలేదు. భార్య పట్ల అనురాగం, గౌరవం ఎలా ఉండాలో లోకానికి చాటి చెప్పిన ఆదర్శ భర్త. అంతేకాదు, వర్ణ వర్గభేదాలు లేకుండా అందరికీ సమాన న్యాయం అందించేవాడు. నేటికి ఉత్తమ పరిపాలనకు రామరాజ్యం అనేది ఒక కొలమానంగా చేసి చూపించినవాడు శ్రీరాముడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పథయే నమః. శ్రీరామనవమి కేవలం పూజలు చేసే రోజు మాత్రమే కాదు, రాముని ఆశయాలను మన జీవితంలో అంతో ఇంతో ఆచరించడానికి సంకల్పం తీసుకునే రోజు కూడా. ఇక శ్రీరామనవమి అంటే కేవలం ఆ పానకమో వడపప్పులో రుచో ఇది మాత్రమే కాదు, రాముడు నడిచిన ధర్మ మార్గాన్ని, ఆదర్శవంతమైన జీవనశైలిని స్మరించుకునే ఒక గొప్ప అవకాశం. రామ అంటే 2 అక్షరాల మంత్రం. మనందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, ఆ సీతారాముల ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరోసారి మీ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.